నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు తాగునీటి వెతలు తీరాయి. కళాశాలలో మంచినీటి సమస్యపై ప్రిన్సిపాల్ ఎస్వి సూర్యనారాయణ రెడ్డి కాలేజ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను చైర్మన్ కనికిరెడ్డి, విద్యా ప్రదాత, పారిశ్రామికవేత్త మల్లిడి తెరపారెడ్డి చెవికేశారు. దీనిపై స్పందించిన తెరపారెడ్డి 1,59,000 రూపాయలతో 25 ఆధునిక కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను పరిష్కరించారు. విద్యా ప్రదాత తెరపారెడ్డిని కాలేజ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి, ప్రిన్సిపాల్ సూర్యనారాయణ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరి నరేష్ కుమార్ రెడ్డి, మల్లిడి తిరుపతయ్య, కేవి సత్యనారాయణ రెడ్డి, చక్కంపూడి రామకృష్ణ, వెంకటరెడ్డి, కంచర్ల మాణిక్యాలరావు, పడాల బుల్లికొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చక్కంపూడి రామకృష్ణ గారు, బుల్లికొండారెడ్డి గారు, శ్రీ పడాల బుల్లికొండారెడ్డి గారు, శ్రీ కొవ్వూరి వెంకటరెడ్డి గారు, శ్రీ కంచర్ల మాణిక్యాలరావు గారు కూడా వచ్చి కొబ్బరికాయ అలాగే కొడాల కృష్ణారెడ్డి గారు, దొల్ల వెంకటేశ్వర్లు గారు మరియు శ్రీ కర్రి విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి ఒకసారి కొబ్బరికాయలు కొట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సార్, మరి ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమం, మరి మొదటి ట్యాప్ ని ఈ ప్లాంట్ ని మరి సార్ తో ఈ కార్యక్రమం దాతగారు అయినటువంటి థ్యాంక్ యూ సార్. పీడీ గారు మరి విద్యార్థుల్ని ఆ ట్యాప్ దగ్గరికి రెడీ చేయాలని చెప్పేసి మన సిబ్బంది, మన స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.